మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీతో మాట్లాడట్లేదా? లేకుంటే మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ వేరే వాళ్ళతో ఆహ్, ఉన్నారా? అయితే ఏం చేయాలి? మీతో మాట్లాడట్లేదు. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ వేరే వాళ్ళతో ఎక్కువ టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు. వారినే ఎక్కువ లవ్ చేస్తున్నారు. అసలు నేను దాన్ని చూడలేకపోతున్నాను. అంటే మీరేం చేయాలి అంటే, ఇక్కడ మీరు క్లీన్ చేసుకోవడం వలన అక్కడ వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఓకే. అని ఇద్దరు ఎలా జరుగుతుంది అంటే చెప్పాను కదా! ఆహ్, ఎవరి పాటికి వాళ్ళెళ్ళిపోతారనమాట. మీతో వచ్చి మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మాట్లాడతారు. సో, ఏం చేయాలి అంటే మీరు హోపోనోపోనో ద్వారా మీరిక్కడ క్లీన్ చేసుకోవడం ద్వారా వాళ్ళక్కడ ఎవరికి వాళ్ళు విడిగా అయిపోతారనమాట. సో, ఇక్కడ విడిగా అయిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం బ్యాడ్‌గా బ్యాడ్ గుడ్ ఇది పక్కన పెట్టేస్తే మనం క్లీన్ చేసుకోవాలని వాళ్ళిద్దరు అలా కనిపిస్తున్నారు అంతే. మనం ఈ వేలో తీసుకోవాలి. ఇక్కడ మనం వ్యతిరేకంగా చేయట్లేదు యూనివర్స్‌కి. మనం ఏ వేలో వెళ్ళాలో ఆ వేలోనే వెళ్తున్నాం. సో, మనం ఇక్కడ క్లీన్ చేసుకోవాలని వాళ్ళలా కనిపిస్తున్నారక్కడ. ఇక్కడ క్లీన్ చేసుకుంటే వాళ్ళు అక్కడ ఐ మీన్ ఎవరి పాటికి వాళ్ళు వచ్చేస్తారనమాట. వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వచ్చేయటం వల్లనే వారికి ప్రశాంతత కలుగుతుంది. వారికి ప్రశాంతత కలుగుతుంది. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్‌కి ప్రశాంతత లభిస్తుంది. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్‌తో ఎవరైతే ఉన్నారో క్లోజ్‌గా వారికి ప్రశాంతత కా ఐ మీన్ వారికి ప్రశాంతత వస్తుంది అన్నమాట. సో, మీరిక్కడ చేయాల్సింది ఓపెన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ క్లీన్ చేసేయడమే. క్లీన్ చేసేయడం వల్ల ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మనం యూనివర్స్‌కి వ్యతిరేకంగా చేయట్లేదు. ఇక్కడ మనం చేస్తుంది ఇన్నర్ వర్క్. ఇలా చేయటం వలన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, థాంక్ యూ సో మచ్.